తమ గుడిసెల తొలగింపు యత్నాలపై ఆదివాసులు తుడుమోగించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు బడాబాబులకు అనుకూల విధానం వేడుకుంటే తమ రణపూరు సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడి చేపట్టిన ఆదివాసులు అడిషనల్ కలెక్టరేట్ కు మొరాయింపు సమర్పించారు. ఇదే అంశానికి మరింత సమాచారం మా ప్రతినిధి జోషి అందిస్తారు. కుమ్రం భీం స్ఫూర్తితో రగల్ జెండా మార్గంలో రణానికి సిద్ధమయ్యారు ఆదివాసీలు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంకు సమీపంలో ఉన్నటువంటి 72 సర్వే నంబర్లో దశాబ్దన్నర కాలంగా వేసుకుని నివాసం ఉంటున్నటువంటి గుడిసెలను తొలగించేందుకు బడాబాబులు అక్రమాలకు పాల్పడుతున్నారనేటటువంటి ఆరోపణతో, అలాగే తమకు అక్కడ ఉన్నటువంటి గుడిసెలకు విద్యా, వైద్యం, సకల సౌకర్యాలు కల్పించాలనేటటువంటి ఏకైక డిమాండ్ తో వాళ్ళందరూ కూడా కలెక్టరేట్ ముట్టడికి వందలాదిగా తరలి వచ్చినటువంటి సందర్భం ప్రస్తుతం ఇక్కడ ఆదిలాబాద్ కలెక్టరేట్ సమీప ప్రాంతంలో అంటే గేటు ఎదుట ఉన్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. వందలాదిగా మహిళలు, పిల్లలు, వాళ్ళ చిన్న పిల్లల్ని కూడా అందరూ తీసుకొని ఇంటిల్లిపాది తరలి వచ్చి ఇక్కడ కలెక్టరేట్ వద్దకు చేరుకున్నటువంటి సందర్భము. అదే సందర్భంలో పోలీసులు కూడా భారీగా మోహరించి వాళ్ళని అడ్డుకునేందుకు, అంటే వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో కేవలం ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే చేయాలి తప్ప ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అయితే వీరికి సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్ ఏంటి, వాళ్లకు కలుగుతున్నటువంటి ఆటంకాలు ఏంటి అనేటటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇప్పుడు ఈ యొక్క కుమ్రం భీం కాలనీలో ప్రధానంగా మీకు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి, మీ డిమాండ్ ఏంటి? ఏదైతే ఇక్కడ కుమ్రం భీం కాలనీలో నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలకు కనీసం ఇక్కడ పట్టణ ప్రాంతంలో ఉండడానికి ఇళ్ల స్థలాలు లేవు. కాబట్టి కుమ్రం భీం కాలనీలో మాకు ఇల్లు స్థలాలు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి గత 2007 నుంచి మన ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు మనకు పట్టాలు ఇవ్వకపోవడం, అదేవిధంగా రోడ్డు సౌకర్యం లేదు, నీటి సౌకర్యం లేదు. కాబట్టి ఈ రోజు వేల తరబడి జనాలు ఇక్కడ రావడం ఒక కారణం అనుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వము ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా 7 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నా గానీ ఎక్కడ కూడా ఆదివాసులకు జాగలు ఉండడానికి జాగలు ఇవ్వట్లేదు. మేము ఉన్నటువంటి మా ప్లేస్ లోనే ఇప్పుడు బడా కంపెనీదారులు దాన్ని మొత్తం కబ్జా చేస్తున్నారు. కానీ మేము ఒక కుటుంబానికి ఉండడానికి జాగ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరు స్పందించి మనకి ఆదివాసులకు పట్టాలు ఇస్తారని చెప్పేసి, ఉండడానికి ఇల్లు స్థలాలు ఇస్తారని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదే విధంగా ఇప్పుడు నీటి సౌకర్యం, అక్కడ స్కూల్ కూడా శాంక్షన్ అయింది కాబట్టి దాన్ని మొత్తం సర్వే చేపించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలా ప్రభుత్వము స్పందించాలని చెప్పేసి వేడుకుంటున్నాము. అయితే ఇప్పుడు ఇక్కడ అంటే ఏళ్ల తరబడి ఉంటున్నప్పటికీ కూడా ప్రతిరోజు దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టుగా చాలా సందర్భాల్లో అక్కడ నుండి గుడిసెలు ఎత్తేయడానికి ప్రయత్నించారు. దీనికి కారణాలు ఏమన్నా అంటే ఇంతకు ముందు కూడా అది పెట్టుబడిదారులు సార్, అక్కడ భూస్వాములు, పెట్టుబడిదారు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులే కారణం సార్. అంతకు ముందు కూడా లేపేసిండ్రు. ఎందుకంటే ఇవి ఆదివాసులకు ఇంత కాస్ట్లైన భూమి ఇవ్వడానికి ఎవరైనా కానీ వెనకడుగు వస్తున్నారు. ఎందుకంటే ఆదివాసులు అంటేనే చిన్న చూపు ఉన్నది కాబట్టి ఆదివాసులు ఇంత కాస్ట్లైన భూమిని, ఇంత ఖరీదైన భూమిలో కూర్చోబెట్టడానికే వెనకడుగు వేస్తుండ్రు. అందుకే ఈసారి మేము ఎందుకంటే మేము అక్కడ మా ప్రాణాలు పోయినా మంచిదే, మా పిల్లల్ని చదివించుకోవాలి, మా పిల్లల్ని కూడా మేము చదివించుకోవాలంటే పట్టణాల్లో రావాలి. కాబట్టి అందుకే మా పిల్లల్ని చదివించుకోవాలి అనే మేము ఉద్దేశంతో ఇక్కడ సిటీలో వచ్చినాం సార్. ఆ గుడిసెలు సాధించే వరకు కూడా మేము అక్కడ నుంచి కదలమనేది మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇన్నేళ్లుగా అక్కడ ఉంటున్నప్పటికీ కూడా ఎటువంటి అంటే తాగునీటి సౌకర్యం కావచ్చు, విద్యుత్ సౌకర్యం కావచ్చు, ఇవన్నీ ఏవి లేనటువంటి పరిస్థితుల్లో మీరు అంటే ఇక్కడ ఏ విధంగా జీవనాలు గడుపుతున్నారు? దానికి ఇది వరకు పాలకుల నుండి ఎటువంటి స్పందన వచ్చింది? ఏదైతే గత 2007 సంవత్సరంలో అక్కడ గుల్సో వేసుకోవడం జరిగింది. కుమ్రం భీం గూడగా నామకరణం చేసేసి అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు మేమే అక్కడున్న కాలనీవాసులే బోరింగ్లు వేసుకోవడం జరిగింది. అప్పటి నుండి దశాబ్ద కాలంలో జరుగుతున్నటువంటిది ఏంటంటే ఆదివాసులపై జరుగుతున్న అన్యాకాంతమైనటువంటి చరిత్ర ఉంది. ఈ ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ ఆదివాసుల బతుకులు మారవు అన్నట్టుగా అక్కడ వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వలేకపోగా అక్కడున్న గుడిసెలను బడా బాబులు, దళారీలు కలిసి, వీళ్ళు రియల్ ఎస్టేట్లు కలిసి ఖాళీ చేయడం జరిగింది. అప్పటి నుండి అద్దె ఇళ్లలో ఆదిలాబాద్ పట్టణంలో ఉంటున్నాం. అద్దె కట్టుకోలేని పరిస్థితులు ఉన్నాం, పిల్లలను చదువుకుంచుకోలేని పరిస్థితులు ఉన్నాం. కాబట్టి మేము కోరేది ఒకటే, ప్రభుత్వాన్ని ఎవరైతే బడా నాయకులు ఉన్నారో, రాజకీయ నాయకులు కానీ ఇందులో భాగస్వామ్యులు కాకుండా ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలి, తాగునీరు సౌకర్యం కల్పించాలని చెప్పేసి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ తో నేడు రోడ్డుకు రావడం జరిగింది. అదే విధంగా ప్రభుత్వాన్ని మరోసారి మనవించుకుంటున్నాం. ఈసారి శాంతియుతంగా చేశాం కానీ మరోసారి తేడా వస్తే బాగుండదని చెప్పేసి మేము హెచ్చరిక. ఇప్పుడు ఈ యొక్క గుడిసెల తొలగింపుకు సంబంధించినటువంటి అంశంలో రాజకీయ ప్రమేయం ఉందని భావిస్తాం. రాజకీయ గుడిసెల
గుడిసెలు తొలగించడం వల్ల రాజకీయ ప్రముఖం ప్రభుత్వ ప్రమేయం ఉంది, జిల్లా ఆదికురాల ప్రమేయం కూడా ఉంది అని చెప్పేసి మేము భావిస్తాం. ఇది మొత్తానికి అంటే ఇటు పాలకులు అటు రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి బడాబాబులు అందరూ కలిసి కూడా ఆదివాసీలు ఏళ్ల తరబడి గుడిసెలు వేసుకొని ఉంటున్నటువంటి ఆ గుడిసెలను తొలగించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో ఫలించేటటువంటి ప్రసక్తే లేదని చెప్పి ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేస్తున్నటువంటి ఈ యొక్క ఆందోళనలు ఒకవేళ పాలకులు అధికారులు కనుక దిగొచ్చి తమకు న్యాయం చేయనట్లయితే రాబోయే రోజుల్లో ఆదివాసీల రణమేంటో చూస్తామనేటటువంటి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. మన పర్సన్ నర్సింగ్ తో ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.